ఆల్ వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈ రోజు మనం 13th మార్చ్ 2026 కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేద్దాం. లైక్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఫెస్టివల్స్, రిపోర్ట్స్, స్పోర్ట్స్, అవార్డ్స్ అండ్ అపాయింట్మెంట్స్. అన్ని సెక్టర్స్ లోనే ఏవైతే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఈ రోజు సెషన్ లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వన్, ఉడయ్ లాంచెస్ బిగ్ బౌంటీ ప్రోగ్రామ్ టు స్ట్రెంథెన్ డిజిటల్ సెక్యూరిటీ. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏం చూసుకోవాలో అది మాత్రమే డిస్కస్ చేద్దాము అలాంగ్ విత్ ది స్టాటిక్ పార్ట్. ఓకే, సో ఉడయ్ అంటే మనకు తెలుసు యునిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా అన్నమాట. మరి ఎవరి అండర్ లో ఈ యొక్క ఉడయ్ అనేది వర్క్ చేయడం జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఓకే, మరి ఇప్పుడు ఎందుకు న్యూస్ లో ఉంది ఇది? బిగ్ బౌంటీ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేశారు? ఇండియా యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్స్ యొక్క సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క బిగ్ బౌంటీ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఇనిషియేటివ్ దేనికి హెల్ప్ చేస్తుంది? ఎథికల్ హ్యాకర్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చెస్ ని ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఎవరైతే పార్టిసిపేట్ చేసిన పీపుల్ ఈ ప్రోగ్రామ్ లో ఈ రీసెర్చ్ గురించి కనుక్కుంటారో వాళ్ళకి రివార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది, విచ్ మీన్స్ బౌంటీస్ అనమాట. అందుకే బిగ్ బౌంటీ ప్రోగ్రామ్ అని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ దేనికి హెల్ప్ చేస్తుంది? ఆధార్ రిలేటెడ్ డిజిటల్ సిస్టమ్స్ వీక్ గా ఉన్నాయి అనుకుంటే ఆ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకోవడానికి, అలాగే సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనం స్ట్రెంథన్ చేసుకోవడానికి, అండ్ ఎథికల్ హ్యాకింగ్ ని ఎంకరేజ్ చేయడానికి, అలాగే రెస్పాన్సిబుల్ డిస్క్లోజర్ ఆఫ్ డేటాని ఫాలో అవ్వాలి. అండ్ దెన్ సిటిజన్స్ యొక్క పర్సనల్ డేటా అండ్ డిజిటల్ ఐడెంటిటీ అనేది ఉడయ్ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని సెక్యూర్ చేసుకోవాలి, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్, నెక్స్ట్ టాపిక్, పిఎం లేస్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద పోలీప్రొపిలీన్ యూనిట్ అట్ కొచ్చి రిఫైనరీ. కొచ్చి అనేది ఎక్కడుంది? మనకి కేరళలో ఉంటుంది. ఈ కేరళలో మన పిఎం నరేంద్ర మోడీజీ గారు ఫౌండేషన్ స్టోన్ అనేది వేయడం జరిగింది. దేనికి? ఫర్ ది పాలీప్రొపిలీన్ యూనిట్ అనమాట. ఈ పాలీప్రొపిలీన్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక యూనిట్ అయితే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అట్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిఫైనరీ, BPCL రిఫైనరీ కేరళలో ఉంటుంది అనమాట. మరి ఇది ఎక్కడ లొకేట్ అవుతుంది? ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఎర్నాకులం డిస్ట్రిక్ట్ లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మరి దేనికి దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము? పెట్రోకెమికల్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకా దేనికి హెల్ప్ అవుతుంది? ఇండియా యొక్క పెట్రోకెమికల్ సెక్టార్ అలాగే ఇండస్ట్రియల్ వాల్యూ చైన్ ని స్ట్రెంథన్ చేయడానికి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. మరి ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? అసలు పాలీప్రొపిలీన్ యూనిట్ అన్నాం కాబట్టి పాలీప్రొపిలీన్ అంటే ఏంటి? పాలీప్రొపిలీన్ ఈజ్ అ థర్మోప్లాస్టిక్ పాలిమర్. మీరు కనుక చూస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉంటాయి కదండి, పాలిమర్స్ ఉంటాయి కదా. ఈ పాలిమర్స్ లోనే మనకి వన్ ఆఫ్ ద టైప్ వచ్చేసి పాలీప్రొపిలీన్ పాలిమర్ అనమాట. రైట్, దీన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రొపిలీన్ నుంచి ఈ యొక్క పాలీప్రొపిలీన్ ని మనం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం? ప్యాకేజింగ్ లో యూజ్ చేయడం జరుగుతుంది, అండ్ ఫుడ్ కంటైనర్స్ అండ్ ప్లాస్టిక్ బాటిల్స్, అలాగే ఆటోమొబైల్ సెక్టర్ లో మనం ఇంటీరియర్ కాంపోనెంట్స్ గా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ హెల్త్ కేర్ సెక్టర్ లో మనం సిరంజెస్ లో, మెడికల్ కంటైనర్స్ లో యూజ్ చేయడం జరుగుతుంది. టెక్స్టైల్ సెక్టర్ లో కార్పెట్స్, రోప్స్ అండ్ బ్యాగ్స్ ఉంటాయో వీటిలో యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే కన్జ్యూమర్ గూడ్స్ లో హౌస్ హోల్డ్ ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ లాగా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అబౌట్ కొచ్చి రిఫైనరీ. మరి ఒక కొచ్చి రిఫైనరీ అనేది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1966 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవరు ఆపరేట్ చేస్తారు? BPCL, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని ఆపరేట్ చేయడం జరుగుతుంది. మరి కెపాసిటీ కనుక చూస్తుంటే ఇండియాలోనే మనకి లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ రిఫైనరీగా ఈ యొక్క కొచ్చి రిఫైనరీని మనం చెప్పొచ్చు. మరి ఏ ప్రోడక్ట్స్ ఇక్కడ నుంచి మనకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది లేదా మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది? పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, అంటే మనం ఫ్లైట్స్ అండ్ ఏరోప్లేన్స్ ఉంటాయి కదా వాటిలో యూజ్ చేసేటువంటి టర్బైన్ ఫ్యూయల్, అలాగే పెట్రోకెమికల్స్ అనేవి ఇక్కడ మనకి ఈ ప్రోడక్ట్స్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మరి BPCL అని అంటున్నాం. BPCL అనేది ఏంటి? మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. మరి ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1952 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బట్ నేషనలైజేషన్ లో భాగంగా 1976 లో నేషనలైజ్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంటుంది. అండ్ ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ కనుక చూసుకుంటే మహారత్న పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అంటే PSUs అంటాం. మహారత్న స్టేటస్ అనేది ఈ యొక్క BPCL కి ఇవ్వడం జరిగింది.
అలాగే ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ సెక్టర్ లో ఈ BPCL ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈస్ అబౌట్ దిస్ టాపిక్. నెక్స్ట్, ఛత్తీస్గఢ్ అప్రూవ్స్ డ్రాఫ్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ బిల్ 2026. ఛత్తీస్గఢ్ ఈ యొక్క డ్రాఫ్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ బిల్ ని అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. మరి ఎందుకు తీసుకొచ్చారు ఈ యొక్క డ్రాఫ్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ బిల్ అంటే అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ లేదంటే ఫోర్సిబుల్ రిలీజియస్ కన్వర్షన్స్ కావచ్చు, ఇండ్యూస్మెంట్ అంటే ఏదో ఒక మాటలు చెప్పి రిలీజియస్ కన్వర్షన్స్ కావచ్చు, ఇలాంటి ఫోర్సిబుల్ రిలీజియస్ కన్వర్షన్స్ ని ఇంకా చెప్పాలంటే అన్లాఫుల్ రిలీజియస్ కన్వర్షన్స్ ని ప్రివెంట్ చేయడానికి అరికట్టడానికి ఈ యొక్క రిలీజియస్ ఫ్రీడమ్ బిల్ 2026 ని ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది అనమాట. ఎవరైతే ఈ యొక్క ప్రాక్టీసెస్ ని ఈ బిల్ తర్వాత కూడా ఫాలో అవుతారో వాళ్ళకి లీగల్ ప్రొవిజన్స్ ప్రకారం పెనాల్టీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది యాజ్ అ పనిష్మెంట్, రైట్? మరి యొక్క లాలో ఏమేమి ప్రపోజ్ చేయడం జరిగింది? ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది గ్యారంటీ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మన కాన్స్టిట్యూషన్ లో మనకి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేది యాజ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ మనకి గ్యారంటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రివెంట్ ఫోర్స్డ్ ఆఫ్ ఫ్రాడలెంట్ రిలీజియస్ కన్వర్షన్స్. ఫోర్సిబుల్ రిలీజియస్ బలవంతంగా రిలీజియన్ ని మార్చుకునేటువంటి చర్యల్ని కూడా అరికట్టడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పరెన్సీ, రిలీజియస్ కన్వర్షన్స్ లో లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి ట్రాన్స్పరెన్సీ ఫాలో అయ్యేలా చేస్తుంది. అలాగే పబ్లిక్ ఆర్డర్ అండ్ కమ్యూనల్ హార్మోనీని మెయింటైన్ చేయడానికి ఈ యొక్క బిల్ అనేది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం గుర్తు పెట్టుకోవాలి? ఈ డ్రాఫ్ట్ రిలీజియస్ ఫ్రీడమ్ బిల్ ని ఏ స్టేట్ తీసుకురావడం జరిగింది, అలాగే రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి ఎక్కడ మెన్షన్ చేయబడి ఉన్నాయి. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు మనకి రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మెన్షన్ చేయబడి ఉంటుంది యాజ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మరి ఫండమెంటల్ రైట్స్ ఎక్కడున్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో? పార్ట్ 3 లో మెన్షన్ చేయబడి ఉంటాయి అన్నమాట. సో 25 to 28 అన్నాం కాబట్టి ఆర్టికల్ 25 దేని గురించి చెప్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ కన్సైన్స్ అండ్ ద రైట్ టు ఫ్రీలీ ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్ ద రిలీజియన్. ఏదైనా రిలీజియన్ అయినా సరే మీకు నచ్చినటువంటి రిలీజియన్ ని మీరు ప్రాక్టీస్ చేయడానికి ఈ యొక్క ఆర్టికల్ 25 మీకు ఫ్రీడమ్ అనేది ఇస్తుంది. ఆర్టికల్ 26 దేని గురించి చెప్తుంది? ఆ యొక్క రిలీజియస్ అఫైర్స్ ని మీరు మేనేజ్ చేసుకోవడానికి ఫ్రీడమ్ అనేది ఇస్తుంది. ఆర్టికల్ 27 ఏమని చెప్తుంది? ఏ ఒక్క పర్సన్ ని కూడా ఈ యొక్క రిలీజియన్ ని మేము ప్రమోట్ చేయాలి అనే దానికోసం టాక్సెస్ అనేది పే చేయమని కంపల్ చేయకూడదు అని చెప్తుంది. మరి ఆర్టికల్ 28 దేని గురించి చెప్తుంది? రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ సర్టెన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకి ఫాలో అవ్వాలి అనే రూల్ అనేది ఉండదు అనమాట. లైక్ ట్రస్ట్స్ ఉంటాయి, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో మనకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఇలాంటి రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వకూడదు. ఫ్రీడమ్ ఆ యొక్క స్టూడెంట్స్ కే వదిలేయాలి, వాళ్ళ ఇష్టం ఉంటే ఫాలో అవుతారు, లేదంటే లేదు అనే రూల్ కూడా ఆర్టికల్ 28 ప్రకారం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, రాణి దుర్గావతి సాంక్చురీ టు బికమ్ థర్డ్ హోమ్ ఫర్ ఆఫ్రికన్ చీతాస్. ఆఫ్రికన్ చీతాస్ కి ఇప్పటి వరకు మనకి 2 శాంక్చురీస్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు థర్డ్ హోమ్ వచ్చేసి రాణి దుర్గావతి శాంక్చురీని అలాట్ చేయడం జరిగింది అనమాట. మరి ఎక్కడుంది ఈ రాణి దుర్గావతి శాంక్చురీ అనేది? మధ్యప్రదేశ్ స్టేట్ లో లొకేట్ అయి ఉంటుంది. మరి యొక్క ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ఈ యొక్క చీతాస్ ని ఈ శాంక్చురీ కూడా రీలొకేట్ చేయడం జరుగుతుంది అనమాట. మరి మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ చీతా అనే దాన్ని ఎప్పుడు రీఇంట్రడ్యూస్ చేసుకున్నాం? 1952లో మనకి ఎక్స్టింక్ట్ అయిపోయినటువంటి ఈ యొక్క చీతాస్ ని అగైన్ ప్రాజెక్ట్ చీతాలో భాగంగా మనం రీఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగింది. అది ఏ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేసుకున్నాం అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. మీకు గుర్తుంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, రైట్? అండ్ ఈ యొక్క శాంక్చురీ అనేది ఓన్లీ ఈ యొక్క మధ్యప్రదేశ్ లో ఉన్న రాణి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీలోనే ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే, బికాస్ ఒక లార్జ్ గ్రాస్ ల్యాండ్స్ అనేది అవైలబుల్ గా ఉంది. ప్రే అవైలబిలిటీ అంటే ఈ యొక్క చీతాస్ కి కావాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో ఈ ఫుడ్ కూడా, ఫుడ్ ఈస్ నథింగ్ బట్ చీతాస్ కి ప్రే అంటే దాని యొక్క యానిమల్స్ ఏదైతే అది ఫుడ్ గా మీట్ ని తీసుకుంటుందో ఆ మీట్ ఉండేటువంటి యానిమల్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాని చూస్ చేసుకోవడం జరిగింది, రైట్? మరి రాణి దుర్గావతి వైల్డ్ లైఫ్ శాంక్చురీ యొక్క ఫీచర్స్ కనుక మనం చూస్తే మధ్యప్రదేశ్ రీజియన్ లో ఉంటుంది. మరి రాణి దుర్గావతి అని నేమ్ అని మనకి ఎందుకు ఇచ్చుకున్నాము? 16th సెంచరీలో గోండ్ క్వీన్ యొక్క పేరే మనకి రాణి దుర్గావతి అనమాట. ఎందుకు ఈమెని మనం ఇంత స్పెసిఫిక్ గా చూస్తున్నాము అంటే, మొఘల్ ఎంపైర్ లో ఉన్నటువంటి మొఘల్ కింగ్స్ మొఘల్ ఎక్స్పాన్షన్ లో భాగంగా సౌత్ కి రీచ్ అవుతున్నప్పుడు వాళ్ళని ఈమె కంట్రోల్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వై ఈమె
ట్రైబల్ గోండ్ క్వీన్, అందుకే ఈ యొక్క నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క వైల్డ్ లైఫ్ సాంచురీ యొక్క ఇంకొక ప్రాముఖ్యత ఏంటి, వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్ అనమాట. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీస్. మరి ఇప్పుడు రాణి దుర్గావతి థర్డ్ అంటున్నాం కాబట్టి ఫస్ట్ 2 ఏవో కూడా మనం చూసుకోవాలి కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ వన్ వచ్చేసి కునో నేషనల్ పార్క్, మధ్యప్రదేశ్ లో ఉంటుంది. ఫస్ట్ తీసుకొచ్చినటువంటి సైట్ అంటే చీతాస్ ని మనం నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం. ఈ 2 సైట్స్ నుంచి తీసుకొని వచ్చి ఇంట్రడ్యూస్ చేసినటువంటి సైటే కునో నేషనల్ పార్క్. సెకండ్ వచ్చేసి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ సాంచురీకి కొన్ని చీతాస్ ని షిఫ్ట్ చేయడం జరిగింది అనమాట, అందుకే అది సెకండ్ ప్రపోజ్డ్ సైట్. ఇప్పుడు థర్డ్ వచ్చేసి రాణి దుర్గావతి వైల్డ్ లైఫ్ సాంచురీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ టాపిక్ భారత్ స్పేస్ కాన్క్లేవ్ 2026. భారత్ స్పేస్ కాన్క్లేవ్ అనేది మీటింగ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ జరిగింది ఈ యొక్క మీటింగ్? న్యూ ఢిల్లీలో జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. హోస్ట్ కంట్రీ ఏది అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి దేని గురించి హైలైట్ చేయడం జరిగింది ఈ కాన్క్లేవ్ లో అంటే బ్రేకింగ్ డేటా సిలోస్. డేటా సిలోస్ అనే వాటిని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోవాలి ఇండియా స్పేస్ అండ్ జియోస్పాషియల్ డేటా అనే దాని మీద ఈ మీటింగ్ అనేది మెయిన్ గా ఫోకస్ చేయడం జరిగింది. రైట్, మరి దేని గురించి వీళ్ళు అవుట్కమ్ ఏమని రికమెండ్ చేయడం జరిగింది? ఈ యొక్క శాటిలైట్ డేటా, జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్, డ్రోన్ డేటా, గవర్నమెంట్ డేటా బేసెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని ఇంటిగ్రేట్ చేసి డేటా అనేది ఒకే దగ్గర ప్రొవైడ్ చేయాలి, అందించాలి ఫర్ బెటర్ డెసిషన్ మేకింగ్ అండ్ ఇన్నోవేషన్. అన్ని ఒక చోట ఉంటే బెటర్ గా డెసిషన్ తీసుకోవడానికి, అన్ని డేటాని మనం అనలైజ్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఈ యొక్క రికమెండేషన్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క భారత్ స్పేస్ కాన్క్లేవ్? సైంటిస్ట్ పార్టిసిపేట్ చేశారు, పాలసీ మేకర్స్ పార్టిసిపేట్ చేశారు, ఇండస్ట్రీ లీడర్స్ పార్టిసిపేట్ చేశారు, రీసెర్చర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి ఎక్కడ జరిగింది? న్యూ ఢిల్లీలో జరిగింది. ఎవరు ఆర్గనైజ్ చేయడం జరిగింది? ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, FICCI మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే, అండ్ థీమ్ వచ్చేసి టువర్డ్స్ ఏ $40 billion స్పేస్ అండ్ జియోస్పేషియల్ ఎకోసిస్టమ్, టెక్నాలజీ పాలసీ అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ స్పేస్ కాన్క్లేవ్ దేని మీద ఫోకస్ చేసింది, అలాగే ఎక్కడ జరిగింది, ఎవరు ఆర్గనైజ్ చేశారు అండ్ థీమ్ ఏంటి, ఈ పాయింట్స్ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మరి ఇంటిగ్రేటెడ్ డేటా సిస్టమ్ అని ఇందాక మనం చూసాం, అంటే నథింగ్ బట్ డేటా సిలోస్ అని ఇందాక అన్నాం కదా. డేటా సిలోస్ అంటే ఏం లేదండి, ఈ కంప్లీట్ డేటా మొత్తం ఒక ప్రాజెక్ట్ కానీ ఒక ఇష్యూకి సంబంధించి మొత్తం డేటా అనేది కనుక మనకి ఒకే ఏరియాలో మనం అవైలబుల్ గా ఉంచితే దాన్ని ఏమంటాము అంటే డేటా సిలో అని పిలుస్తాం. దీనికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్పొచ్చు అంటే పిఎం గతి శక్తి ప్లాట్ఫామ్ ఉంది. మనకి ఈ యొక్క పిఎం గతి శక్తి ప్లాట్ఫామ్ లో భాగంగా కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి సంబంధించి డేటా, అలాగే 1700 డేటా లేయర్స్ అనేవి అంటే డిఫరెంట్ మినిస్ట్రీస్. గతి శక్తి అంటే మనకి మోస్ట్లీ అన్ని మినిస్ట్రీస్ ని కూడా ఇది ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. సో ఆ అన్ని మినిస్ట్రీస్ కి సంబంధించినటువంటి డేటా, ఇప్పుడు ఒక డేటా కావాలనుకోండి, నేను వెళ్ళి ఒక మినిస్ట్రీని హోమ్ అఫైర్స్ మినిస్ట్రీని అడుగుతాను. అండ్ ఇంకొక డేటా కావాలనుకోండి ఫినాన్స్ మినిస్ట్రీని అడగాలి. ఇంకొక డేటా కావాలనుకోండి నేను పోర్ట్స్ షిప్పింగ్ మినిస్ట్రీని అడగాలి. ఇలా కాకుండా అన్ని మినిస్ట్రీస్ లో కలిపి ఈ యొక్క గతి శక్తి ప్లాట్ఫామ్ కి సంబంధించిన కంప్లీట్ డేటా అనేది ఒకే ప్లాట్ఫామ్ లో అందుబాటులో ఉంచితే దాన్ని ఏమంటాము అంటే డేటా సిలో అని పిలుస్తాం. అలా పిఎం గతి శక్తి ప్లాట్ఫామ్ లో మనకి ఆల్రెడీ డేటా అనేది ఇంటిగ్రేట్ చేసి ఉంచడం జరిగింది. ఇది ఫాస్ట్ గా డెసిషన్ అనేది తీసుకోవడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేసుకోవడానికి, లాజిస్టిక్స్ డెవలప్ చేసుకోవడానికి మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ డేటా సిలోస్. నెక్స్ట్ టాపిక్ ఐఎన్ఎస్ త్రికండ్. ఐఎన్ఎస్ త్రికండ్ అనేది రీసెంట్ గా మనకి న్యూస్ లో ఉండడం జరిగింది. ఐఎన్ఎస్ త్రికండ్ అనగానే ఏదో మిలిటరీ నేవీ ఎక్సర్సైజ్ అని మాత్రం అనుకోవద్దు. ఇండియా అనేది మనకి ఏదైతే లైఫ్ సేవింగ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేవి ఉంటాయో వీటిని హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ లో భాగంగా శ్రీ హిందూ మండల్ హాస్పిటల్, టాంజానియాలో ఉన్నటువంటి శ్రీ హిందూ మండల్ హాస్పిటల్ కి పంపించడం జరిగింది. పంపించినప్పుడు యూజ్ చేసినటువంటిదే మనకి ఐఎన్ఎస్ త్రికండ్, విచ్ ఈస్ అ వార్షిప్. ఈ యొక్క వార్షిప్ ని యూజ్ చేసి ఈ మెడిసిన్స్ అన్ని కూడా దీని ద్వారా పంపించడం జరిగింది టు టాంజానియా త్రూ ఇండియన్ నేవీ. ఓకే, అందుకే ఈ యొక్క ఇండియన్ నేవీ అనేది
న్యూస్ లో ఉండడం జరిగింది. మరి ఈ ఇనిషియేటివ్ ని ఎవరు తీసుకున్నారు? హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఎందుకు? టు సపోర్ట్ గ్లోబల్ సౌత్ కంట్రీస్, అలాగే ఇండియన్ డయాస్పోరా కమ్యూనిటీస్ ఎవరైతే అబ్రాడ్ వేరే కంట్రీస్ లో నివసిస్తున్నారో వాళ్ళకి సహాయం అనేది అందించడానికి హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ లో భాగంగా ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. అందుకే ఐఎన్ఎస్ త్రికండ్ అనేది న్యూస్ లో ఉంది. మరి ఐఎన్ఎస్ త్రికండ్ గురించి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి కదా, బికాస్ కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు మీరు కరెంట్ ఉన్నటువంటి న్యూస్ చూసుకుంటే సరిపోదు, దాంతో పాటు స్టాటిక్ పార్ట్ కూడా చూడాలి. చూసినప్పుడే కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ అనేది మీరు చేసినట్లు. లేదంటే కరెంట్ గానే ఉంటుంది, స్టాటిక్ గాల్లోనే పోతుంది. రైట్, ఇవి రెండు చూసుకుంటేనే కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ కంప్లీట్ అవుతుంది అనమాట. నౌ ఐఎన్ఎస్ త్రికండ్ ఏ టైప్ ఆఫ్ వార్షిప్ అండి? తల్వార్ క్లాస్ కి చెందినటువంటి స్టెల్త్ ఫ్రిగేట్. మనకి ఫ్రిగేట్స్ వేరు, షిప్స్ వేరు, బోట్స్ వేరు అనమాట. ఈ మూడిటికి డిఫరెన్స్ కూడా చూసుకోవాలి. అండ్ దాన్ని ఎప్పుడు కమిషన్ చేయడం జరిగింది? 2013 లో ఈ యొక్క స్టెల్త్ ఫ్రిగేట్ ని కమిషన్ చేయడం జరిగింది. రష్యాలో దీన్ని నిర్మించడం జరిగింది, విచ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ నావల్ కమాండ్. అంటే మనకి వెస్టర్న్ పార్ట్ లో ఉన్నటువంటి నావల్ కమాండ్ అనమాట. ఓకే, మరి దీని యొక్క కీ క్యాపబిలిటీస్ కనుక మనం చూసుకుంటే యాంటీ షిప్ మిసైల్స్, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని కూడా సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క వార్షిప్. ఇది అబౌట్ ఐఎన్ఎస్ త్రికండ్. నెక్స్ట్ ఆపరేషన్ సాగర్ బంధు. ఆపరేషన్ సాగర్ బంధు అనేది న్యూస్ లో ఉంది. ఇది ఎందుకు న్యూస్ లో ఉంది? ఎవరు లాంచ్ చేశారు? ఇండియన్ ఆర్మీ యొక్క ఆపరేషన్ సాగర్ బంధుని లాంచ్ చేయడం జరిగింది. వై? బికాస్ శ్రీలంకలో మనకి రీసెంట్ గా ఫ్లడ్స్ అనేది రావడం జరిగింది. ఎందుకు ఫ్లడ్స్ అనేవి వచ్చాయి? బికాస్ ఆఫ్ సైక్లోన్ దిత్వా. సైక్లోన్ దిత్వా వల్ల మనకి శ్రీలంకలో వరదలు రావడం జరిగింది. ఆ వరదల్లో భాగంగా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయితే జరిగింది. ఆ డ్యామేజ్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయడంలో భాగంగా ఒక బ్రిడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేయడం కోసం శ్రీలంకకి ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సాగర్ బంధువులో భాగంగా ఏవైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా పంపించడం జరిగింది అనమాట. అలా కట్టాలని పంపించిందే ఒక న్యూ బ్రిడ్జ్. మరి ఒక న్యూ బ్రిడ్జ్ కనెక్టివిటీ ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? కొలంబో నుంచి ఉంటుంది అనమాట. రైట్, కొలంబో ఆఫ్ పుట్టాలం నుంచి చిలా కోస్టల్ కారిడార్ లో ఈ యొక్క కనెక్టివిటీ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ రూట్ అనేది ప్రొవైడ్ చేయడానికి. మరి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది దేనిలో భాగంగా ఇవ్వడం జరిగింది? రీబిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రీస్టోర్ కనెక్టివిటీ ఇన్ శ్రీలంక. ఈ ఫ్లడ్స్ ఏవైతే వచ్చాయో వీటి నుంచి జరిగిన డ్యామేజ్ నుంచి కొంత వాళ్ళు బయటపడడానికి ఈ సపోర్ట్ అనేది ఇండియా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీనిలో భాగంగానే మనం రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాం. ఐ థింక్ 2 days బ్యాక్ కరెంట్ అఫైర్స్ లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. బెయిలీ బ్రిడ్జ్ అనే దాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి ఇండియా సపోర్ట్ చేయడం జరిగింది ఫర్ శ్రీలంక. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. మరి ఆపరేషన్ సాగర్ బంధులో భాగంగా చేస్తున్నాం కాబట్టి ఈ ఆపరేషన్ సాగర్ బంధు గురించి కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడు లాంచ్ చేసాం ఈ యొక్క ఇనిషియేటివ్ ని? 28th November 2025 లో లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు? టు ప్రొవైడ్ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ టు శ్రీలంక ఆఫ్టర్ ది డివాస్టేషన్ కాస్డ్ బై సైక్లోన్ దిత్వా. ఇందాకే మనం చూసాం, ఈ సైక్లోన్ దిత్వా ఏదైతే ఉందో ఈ తుఫాన్ వల్ల జరిగినటువంటి నష్టాన్ని సమకూర్చుకోవడానికి, శ్రీలంకని రీబిల్డ్ చేసుకోవడానికి, ఆ డ్యామేజ్ నుంచి బయటపడడానికి ఈ ఆపరేషన్ ని లాంచ్ చేసుకోవడం జరిగింది. మరి దీనిలో ఏం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? ఈ యొక్క రిలీఫ్ మెటీరియల్స్ అండ్ మెడికల్ సపోర్ట్ అనేది అందించడం జరుగుతుంది. ఇండియన్ ఆర్మీ ఇంజనీర్స్ అండ్ మెడికల్ టీమ్స్ ని శ్రీలంకకి పంపించడం జరుగుతుంది. బెయిలీ బ్రిడ్జెస్ అనేది కట్టించడం జరుగుతుంది. రోడ్స్ రిపేర్ అనేది చేయించడం జరుగుతుంది. అలాగే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే డిస్టర్బ్ అయిపోయిందో దాన్ని కూడా మళ్ళీ రీనిర్మించడం జరుగుతుంది అనమాట. ఓకే, అండ్ ఇందులోనే భాగంగా ఆల్రెడీ ఇండియా ఏం చేసింది? రిలీఫ్ మెటీరియల్స్ కానీ, రెస్క్యూ టీమ్స్ కానీ, ఫీల్డ్ హాస్పిటల్స్ కానీ, ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ కానీ ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. ఓకే, నెక్స్ట్ పిఎం కిసాన్ 22nd ఇన్స్టాల్మెంట్ రిలీజ్డ్. ఇంకా రిలీజ్ కాలేదు, విల్ బి రిలీజ్ టుడే 13th March మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరు రిలీజ్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ గారు కరెంట్లీ ఇప్పుడు ఎక్కడున్నారు? అస్సాం విజిట్ లో ఉన్నారు. 2 days అస్సాం విజిట్ లో ఉన్నారనమాట. ఈ 2 day అస్సాం విజిట్ లో మనకి అస్సాంలోనే ఈ యొక్క స్కీమ్ ని, అంటే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో
ఆ ఫండ్స్ ని ఈ స్కీమ్ లో పిఎం కిసాన్ స్కీమ్ లో భాగంగా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ రోజు. ఓకే, స్కీమ్ కనుక మనం చూసుకుంటే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఎప్పుడు లాంచ్ చేశాము? 24th February 2019 లాంచ్ చేయడం జరిగింది అనమాట. రైట్, అండ్ ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఏదండి? ఏ మినిస్ట్రీలో భాగంగా ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ అ సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అనమాట. ఓకే, సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటి? కంప్లీట్ ఫండింగ్ అనేది మనకి యూనియన్ గవర్నమెంట్ నుంచే, అంటే 100% ఫండింగ్ అనేది ఈ స్కీమ్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచే అందించడం జరుగుతుంది. సెంట్రల్ సెక్టార్ స్కీమ్ వేరు, సెంట్రల్ స్పెసిఫిక్ స్కీమ్స్ అనేవి వేరు అనమాట. ఇన్ విచ్ కంప్లీట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అందించడం అనే స్కీమ్స్ ఉంటాయి. సెంట్రల్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ అందించేటువంటి స్కీమ్స్ అనేవి వేరే ఉంటాయి. ఇది కూడా ఎగ్జామ్స్ లో ఒక్కోసారి అడగడం జరుగుతుంది. నెక్స్ట్, మరి టోటల్ అసిస్టెన్స్ ఎంత ప్రొవైడ్ చేయడం జరుగుతుంది? పిఎం కిసాన్ లో భాగంగా 6,000 రూపీస్ అనేది పర్ ఇయర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఈ 6,000 అంటే ఈచ్ టైం 2,000 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ 4 months అని కూడా మనం చెప్పవచ్చు. అండ్ ఏ ప్రాసెస్ యూజ్ చేసి దీన్ని మనకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది? డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, విచ్ మీన్స్ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్స్ కి ఈ యొక్క మనీ అనేది వేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ పిఎం కిసాన్. నెక్స్ట్ టాపిక్, మెటా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2026 ఎవరికి ఇచ్చారు? అమోల్ పాలేకర్ కి ఇవ్వడం జరిగింది అనమాట. మరి ఎవరి యొక్క అమోల్ పాలేకర్? వెటరన్ యాక్టర్, డైరెక్టర్ అండ్ థియేటర్ ఆర్టిస్ట్. ఈయనకి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ 2026 అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడు ఇస్తారు? 21st ఎడిషన్ ఆఫ్ మెటా అవార్డ్స్. మెటా అంటే మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్. ఈ అవార్డ్స్ లో భాగంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ని అమోల్ పాలేకర్ గారికి అందించడం జరుగుతుంది ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ థియేటర్ అండ్ సినిమా. ఇది విత్ రెస్పెక్ట్ టు అవార్డ్స్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026 ఇక్కడ జరిగింది, న్యూ ఢిల్లీలో జరిగింది. ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ అనేది న్యూ ఢిల్లీలో జరిగింది. ఎప్పటి నుంచి? 7th March నుంచి 9th March వరకు కండక్ట్ చేయడం జరిగింది. మరి ఎవరు ఆర్గనైజ్ చేశారు ఈ యొక్క కాన్ఫరెన్స్ ని? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ యొక్క కాన్ఫరెన్స్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? సైంటిస్ట్, పాలసీ మేకర్స్, పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్స్ అండ్ రీసెర్చర్స్. కంప్లీట్ గ్లోబల్ లెవెల్లో మనకి ఈ యొక్క కాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది అనమాట. దేని మీద ఫోకస్ చేశారు? మలేరియా గురించి మనకి ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశాం కాబట్టి మలేరియాని ఎలా ఎలిమినేట్ చేయాలి అనేటువంటి స్ట్రాటజీస్ ని డిస్కస్ చేయడం కోసం ఈ కాన్ఫరెన్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇంటర్నేషనల్ మలేరియా కాన్ఫరెన్స్ 2026 యొక్క థీమ్ ఏంటి? ఇది మనకి ఎగ్జామ్ లో అడిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, డిస్కవరీ, డెవలప్మెంట్ అండ్ డెలివరీ, డ్రైవింగ్ మలేరియా ఎలిమినేషన్ అండ్ బియాండ్ అనే థీమ్ అనేది మనకి 2026 కాన్ఫరెన్స్ యొక్క థీమ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఓకే, మరి ఈ యొక్క మలేరియా గురించి కనుక చూసుకుంటే దేని వల్ల మనకి మలేరియా స్ప్రెడ్ అవుతుంది? పారాసైట్స్ వల్ల స్ప్రెడ్ అవడం జరుగుతుంది, పర్టికులర్లీ ప్లాస్మోడియం. మరి ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది? ఫీమేల్ అనోఫిలిస్ మస్కిటో అంటే ఆడదోమ. మళ్ళీ వచ్చి కమెంట్ సెక్షన్ లో ఆడోళ్ళ వల్లే అన్ని కమెంట్స్ అనొద్దు. ఆడదోమ ఏదైతే అనోఫిలిస్ కి చెందినటువంటి ఆడదోమ ఉంటుందో ఈ ఆడదోమ వల్ల మనకి మలేరియా అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది. మగదోమల వల్ల మనకి డిసీజెస్ అయితే రావు. రైట్, ఇట్ కెన్ బి డెంగ్యూ ఆర్ మలేరియా, ఆడదోమల వల్ల వస్తాయి అన్నమాట. మరి ఇండియాలోని మనం మలేరియా ట్రాన్స్మిషన్ ప్రోగ్రామ్ మలేరియా ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది ఏమన్నా లాంచ్ చేసుకున్నామా అంటే నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ మలేరియా ఎలిమినేషన్ అనేది మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. అండ్ 2030 లోపు మలేరియాని ఇండియాలో ఎలిమినేట్ చేయాలి అని కూడా మనం టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది అనమాట. ఇది ఇండియా యొక్క ఇనిషియేటివ్స్ ఫర్ మలేరియా. రైట్, నెక్స్ట్ టాపిక్, రొమానియా రాటిఫైస్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. రొమానియా అనేది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో జాయిన్ అవుతున్నట్లు ఫ్రేమ్వర్క్ ని సైన్ చేయడం జరిగింది అనమాట. 2023లోనే సైన్ చేసినప్పటికీ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అఫీషియల్ గా ఇప్పుడు కంప్లీట్ చేస్తేనే మనకి మెంబర్షిప్ అనేది వచ్చినట్లు. సో ఇప్పుడు ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రాటిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకుంది కాబట్టి
మనకి ఇప్పుడు రొమానియా అఫీషియల్ గా 118th మెంబర్ జాయిన్ అవ్వడం జరిగింది ఇన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. దీనివల్ల ఏం జరుగుతుంది, సోలార్ ఎనర్జీని డెవలప్ చేయడానికి గ్లోబల్ కోఆపరేషన్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అసలు సోలార్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సింపుల్, మనం సన్ నుంచి వచ్చేటువంటి సన్ రేస్ ఏదైతే ఉంటాయో ఈ సన్ రేస్ ని మనం ట్రాప్ చేసుకొని జనరేట్ చేసేటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సోలార్ ఎనర్జీ అంటాం. ఈ ఎనర్జీ యూజ్ చేసి మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, రైట్? అదే సోలార్ ఎనర్జీ. మరి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని ఎప్పుడు ఫామ్ చేయడం జరిగింది? 2015 లో మనం ఫామ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారు? నరేంద్ర మోడీ అండ్ ఫ్రాంకోయిస్ హోలాండ్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది డ్యూరింగ్ ప్యారిస్ క్లైమేట్ కాన్ఫరెన్స్ 2015. ఈ కాన్ఫరెన్స్ లో లాంచ్ చేయడం జరిగింది అనమాట. మనకి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హర్యానాలోని గురుగ్రామ్ డిస్ట్రిక్ట్ లో హెడ్ క్వార్టర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క ట్రీటీ కనుక చూసుకుంటే ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ట్రీటీ అనమాట, రైట్? అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క మెంబర్షిప్ ఎవరెవరికి ఉంటుంది? మన యుఎన్ఓ లో ఉన్నటువంటి అన్ని మెంబర్ కంట్రీస్, కరెంట్లీ 193 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఈ 193 మెంబర్స్ లో ఏ కంట్రీ అయినా సరే జాయిన్ అవ్వడానికి మెంబర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి మేజర్ గోల్ ఏంటి ఐఎస్ఏది? $1 trillion ఇన్వెస్ట్మెంట్ అనేది సోలార్ ఎనర్జీ కోసం అట్రాక్ట్ చేయాలి బై 2030 అనేది ఐఎస్ఏ యొక్క మెయిన్ గోల్. మరి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఏమి తీసుకోబడతాయి ఈ యొక్క ఐఎస్ఏ లో భాగంగా అంటే సోలార్ మినీ గ్రిడ్స్, సోలార్ ఇరిగేషన్ పంప్స్, సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్, సోలార్ పార్క్స్, ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయడం, డెవలప్ చేయడం అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చూసుకోవడానికి ఈ యొక్క ఐఎస్ఏ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఇండిజినస్ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ఏడిసి 150 అనేది మనకి ఎవరు డెవలప్ చేయడం జరిగింది? డిఆర్డిఓ డెవలప్ చేయడం జరిగింది. ఎవరితో కలిసి డెవలప్ చేసింది? ఇండియన్ నేవీ. ఇదే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలి. మరి దేనికి యూజ్ చేస్తాం ఈ ఏడిసి 150ని? ఏవైతే రిమోట్ ఏరియాస్ అనేవి ఉంటాయో ఈ రిమోట్ ఏరియాస్ లో మెటీరియల్స్, అత్యవసరమైనటువంటి మెటీరియల్స్ ఉంటాయి కదా, ఆ మెటీరియల్స్ మిలిటరీ ఆపరేషన్స్ టైం పీరియడ్ లో ప్రొవైడ్ చేయడానికి పీపుల్ కి ఈ యొక్క ఏడిసి 150ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్ గా ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ అంటే మనకి ఈ ఎయిర్ డ్రాప్ గాల్లో నుంచి మనం ఈ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ అంటే మనకి యాక్సెస్ లేనటువంటి ఏరియాస్, అది మిలిటరీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అంటే అసలు వెళ్ళలేని టైం పీరియడ్, కర్ఫ్యూస్ అన్ని కూడా, స్ట్రిక్ట్ రూల్స్ అన్ని కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఆ టైం పీరియడ్ లో మనకి అత్యవసరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ మెటీరియల్స్ ని అందజేయడానికి పీపుల్ కి ఈ యొక్క ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట, రైట్? మరి ఎవరు యూజ్ చేస్తారు? మోస్ట్లీ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇండియా కెనడా బిజినెస్ కొలాబరేషన్. ఇండియా అండ్ కెనడా మధ్య బిజినెస్ కొలాబరేషన్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. ఎవరు సైన్ చేసుకున్నారు? అసోచామ్ అండ్ ఇండో కెనడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసుకోవడం జరిగింది. అంటే అసోచామ్ అంటే మన ఇండియా నుంచి, ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఈ యొక్క మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేసుకున్నాం. మరి ఇది దేనికి హెల్ప్ చేస్తుంది? ఇండియా కెనడా మధ్య ట్రేడ్ రిలేషన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్ ని అట్రాక్ట్ చేయడానికి, అలాగే బిజినెస్ పార్ట్నర్షిప్స్ ని ఇంక్రీజ్ చేయడానికి మనకి ఈ యొక్క పార్ట్నర్షిప్ అనేది హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎవరి మధ్య సైన్ చేసుకున్నాం అనేది గుర్తుపెట్టుకోండి, అసోచామ్ అండ్ ఇండో కెనడా ఛాంబర్ ఆఫ్ కామర్స్. నెక్స్ట్ టాపిక్, కోర్సెరా కొలాబరేట్స్ విత్ మిషన్ కర్మయోగి. మిషన్ కర్మయోగితో ఎవరు కొలాబరేట్ అయ్యారు? ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కోర్సెరా మనకి కొలాబరేట్ అవ్వడం జరిగింది. ఎందుకు కొలాబరేట్ అవ్వడం జరిగింది? డిజిటల్ కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కి సంబంధించి స్కిల్స్ అనేవి పెంపొందించడానికి మిషన్ కర్మయోగితో పార్ట్నర్షిప్ చేసుకోవడం జరిగింది. మిషన్ కర్మయోగి ఎందుకండి? మరి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్, సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్ ని పెంపొందించడానికి మనకి మిషన్ కర్మయోగిని లాంచ్ చేసుకున్నాం. సో వీళ్ళకి ఈ డిజిటల్ కోర్సెస్ అండ్ ట్రైనింగ్ అనేది ఇంకా ఎక్కువగా ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి మనకి వీళ్ళు ఎవరితో పార్ట్నర్షిప్ అనేది చేసుకోవడం జరిగింది? ఇప్పుడు విత్ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కోర్సెరా. ఓకే,
నెక్స్ట్ టాపిక్, ఇండియా ఎక్స్పోర్ట్స్ 25 మెట్రిక్ టన్స్ ఆఫ్ అస్సాంస్ జిఐ ట్యాగర్ జోహా రైస్. ఎక్కడికి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ అనేది చేయడం జరిగింది? యునైటెడ్ కింగ్డమ్ అండ్ ఇటలీకి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది, రైట్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? 25 మెట్రిక్ టన్స్ ఆఫ్ జిఐ ట్యాగ్డ్ జోహా రైస్. జోహా రైస్ కి జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏ ఏరియాకి చెందినటువంటి ప్రోడక్ట్ ఇది? అస్సాంకి చెందినటువంటి జోహా రైస్ అన్నమాట. ఓకే, మరి ఎవరు చేశారు ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇండియా నుంచి అంటే అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. దీన్నే APEDA అంటాం. ఓకే, ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా ఈ ఎక్స్పోర్ట్ అనేది చేయడం జరిగింది. మరి ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఇండియా యొక్క యునిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ జిఐ ట్యాగ్ ఉంది అంటే డెఫినెట్ గా అది యునిక్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ అయి ఉంటేనే జిఐ ట్యాగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క యూనిక్ ప్రోడక్ట్ గ్లోబల్ మార్కెట్స్ లో ఒక రికగ్నిషన్ అనేది రావడం జరుగుతుంది, రైట్. అండ్ ఈ యొక్క జోహా రైస్ అనేది అస్సాంలో ఆరిజినేట్ అవుతుంది. అండ్ ఎందుకు జిఐ ట్యాగ్ ఇచ్చాము? స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటేనే కదా జిఐ ట్యాగ్ ఇస్తాం. అరోమాటిక్ రైస్ వెరైటీ అంటే ఒక గుడ్ స్మెల్ అనేది ఉంటుంది ఫర్ దిస్ రైస్. అలాగే స్మాల్ గ్రెయిన్ రైస్ అనమాట. అండ్ టెక్స్చర్ కూడా సాఫ్ట్ గా ఉంటుంది. యూనిక్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ అరోమాటిక్ రైస్ వెరైటీ అనమాట. అరోమాటిక్ రైస్ వెరైటీ అంటే నథింగ్ బట్ అది కుక్ చేస్తున్నప్పుడు కానీ మనం తింటున్నప్పుడు కానీ ఒక యునిక్ ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది, లైక్ ఒక గుడ్ స్మెల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇండియా ఎక్స్పోర్ట్స్ 25 మెట్రిక్ టన్స్ ఆఫ్ అస్సాం జిఐ ట్యాగ్డ్ రైస్. దాని పేరే జోహా రైస్. ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసింది? UK అండ్ ఇటలీ. నెక్స్ట్ టాపిక్, ఆంధ్రప్రదేశ్ ఫార్మ్స్ SPV అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. దేనికి దీన్ని ఫామ్ చేయడం జరిగింది? మెగా షిప్ బిల్డింగ్ హబ్ అట్ దుగరాజపట్నం. మనకి తిరుపతి డిస్ట్రిక్ట్ లో లొకేట్ అయినటువంటి దుగరాజపట్నంలో ఒక మెగా షిప్ బిల్డింగ్ హబ్ అనేది నిర్మించడానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఫస్ట్ మనకి ఫామ్ చేయడం జరిగింది బై ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. మరి SPV అనే దాన్ని ఏ నేమింగ్ ఇచ్చాం? నేషనల్ షిప్ బిల్డింగ్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ పార్క్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అనే నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ ఇన్కార్పొరేట్ చేయబడుతుంది ఈ యొక్క SPV అనేది? కంపెనీస్ యాక్ట్ 2013 ద్వారా దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లేదా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. మరి ప్రాజెక్ట్ అనేది దేనికి హెల్ప్ చేస్తుంది? ఏపీలో షిప్ బిల్డింగ్ అలాగే షిప్ రిపేర్ అండ్ మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని ప్రమోట్ చేయడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. మరి మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండియాలో మ్యారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మనం తీసుకున్నటువంటి యూనియన్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కనుక చూసుకుంటే సాగర్మాల ప్రోగ్రామ్, పోర్ట్స్ అనేవి డెవలప్ చేసుకోవడానికి ఈ యొక్క ఇనిషియేటివ్ లాంచ్ చేసుకున్నాం. అలాగే మ్యారిటైమ్ ఇండియా విజన్ 2030. మరి ఈ ఇనిషియేటివ్ దేనికి? పోర్ట్స్ అండ్ షిప్ బిల్డింగ్ ని మోడర్నైజ్ చేయడానికి, మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ ని కూడా లాంచ్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ ఇంద్రధనస్సు ఇనిషియేటివ్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంద్రధనస్సు ఇనిషియేటివ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు లాంచ్ చేసింది? ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. ఎవరైతే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ PWD క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి బస్సెస్ లో 100% ఫ్రీ ట్రావెల్. లైక్ ఇప్పుడు మనకి ఉమెన్ కి ఫ్రీ బస్ ఫెసిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఉమెన్ తో పాటు ఇప్పుడు ఈ యొక్క ఇంద్రధనస్సు ఇనిషియేటివ్ లో ఏం చేస్తున్నాము అంటే PWD క్యాండిడేట్స్ కూడా, PWD పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా 100% ఫ్రీ ట్రావెల్ అనేది అందించడం జరుగుతుంది ఇన్ APSRTCs. అలాగే PWDs అనే వాళ్ళకి 50% కన్సెషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎస్కార్ట్స్ అంటే వాళ్ళతో పాటు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి 50% కన్సెషన్ అనేది ఈ యొక్క బస్ ఫేర్స్ లో ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. అదే ఇంద్రధనస్సు ఇనిషియేటివ్. ఏ స్టేట్ లాంచ్ చేసింది అనేది గుర్తుపెట్టుకోండి. ఎందుకు లాంచ్ చేసింది అనేది గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. నెక్స్ట్, IEA రిలీజెస్ 400 million barrels ఆఫ్ ఎమర్జెన్సీ ఆయిల్ రిజర్వ్స్ అమిడ్స్ట్ వెస్ట్ ఏషియా టెన్షన్స్. రీసెంట్ గా మనకి ఇరాన్, ఇజ్రాయిల్, USA అందరూ ఈ వార్ లో ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. ఇది మనకి తెలుసు. దీనివల్ల ఆల్రెడీ LPG షార్టేజెస్ అనేవి జరుగుతున్నాయి. మోస్ట్లీ ఆల్ ది స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ ఫేసింగ్ దిస్ LPG షార్టేజెస్. లైక్ LPG బుకింగ్స్ అనేది జరగట్లేదు, డిస్ట్రిబ్యూటర్స్ అనే వాళ్ళు ఫోన్స్ ఆన్సర్ చేయట్లేదు అనే ప్రాబ్లమ్స్ అయితే మనం న్యూస్ లో చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఏం జరిగింది? IEA అంటే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది 400 million barrels ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ని ఎమర్జెన్సీగా
సిచ్యువేషన్ అనేది వచ్చింది కాబట్టి మేము రిలీజ్ చేస్తున్నాము అని డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది, ఈ యొక్క ఆయిల్ ప్రైజెస్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వకుండా, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా, ఇంపాక్ట్ అవ్వకుండా ఉండడానికి ఈ డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. రైట్. మరి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనేది స్టాటిక్ పార్ట్ లో మనం కూడా చూసుకోవాలి కదా. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది, 1974 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్స్ అనేది ఫ్రాన్స్ లో ఉంటుంది. అలాగే పేరెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏ ఆర్గనైజేషన్ లో భాగంగా ఇది వర్క్ చేస్తుంది, ఐఈఏ అనేది OECD, విచ్ ఇస్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. దీని కింద మనకి ఐఈఏ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. మరి ఐఈఏ యొక్క రోల్ ఏంటి, గ్లోబల్ ఎనర్జీ మార్కెట్స్ ని మానిటర్ చేస్తూ ఉండాలి, అలాగే ఎనర్జీ సెక్యూరిటీని ప్రమోట్ చేస్తూ ఉండాలి, అలాగే క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అండ్ దెన్ పొల్యూషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ కాకుండా మనకి చూసుకోవడం ఈ యొక్క ఐఈఏ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ టాపిక్, ఆస్ట్రేలియా రిటైన్స్ టాప్ స్పాట్ ఇన్ ఐసీసీ ఉమెన్స్ ODI ర్యాంకింగ్స్. జెమిమా రోడ్రిగస్ స్లిప్స్ టు 12th పొజిషన్. రీసెంట్ గా మనకి ఈ యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ర్యాంక్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క ఐసీసీ ఉమెన్స్ ODI ర్యాంకింగ్స్ రిలీజ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ఏ టీం నిలిచింది, ఆస్ట్రేలియా అనేది ఫస్ట్ టీం అంటే ఫస్ట్ ర్యాంక్ అనేది తెచ్చుకోవడం జరిగింది ఈ యొక్క ర్యాంకింగ్స్ లో. అండ్ ఇండియా నుంచి టాప్ ప్లేయర్ గా ఎవరు నిలిచారు, స్మృతి మందన మనకి నిలవడం జరిగింది. మరి ఎవరి పొజిషన్ అనేది డౌన్ అయింది, జెమిమా రోడ్రిగస్ యొక్క పొజిషన్ అనేది 12th ప్లేస్ కి పడిపోవడం జరిగింది అనమాట విత్ రెస్పెక్ట్ టు ఉమెన్స్ ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్. రైట్. దీనిలో మీరు ఇంపార్టెంట్ గా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ టాప్ ఎవరు వచ్చారు, ఆస్ట్రేలియా రావడం జరిగింది. ఇండియా నుంచి టాప్ బ్యాటర్ గా మనకి స్మృతి మందన నిలవడం జరిగింది. జెమిమా యొక్క పొజిషన్ అనేది పడిపోవడం జరిగింది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ద కరెంట్ అఫైర్స్ ఆఫ్ 13th March 2026. Thank you so much for watching and see you all in tomorrow's current affairs analysis.